అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ మెంతికూర రైస్. బాండీలో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. రెండు స్పూన్ల నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్టార్ మొగ్గ, చెక్క, లవంగం, ఇలా బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు వేసుకొని ఇవి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నది వేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇవి కూడా ఫ్రై చేసుకుంటూ, అలాగే 2 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నవి వేసి ఇవి ఒక 50% ఫ్రై అవ్వాలి. ఇందులోనే కరివేపాకు 2 రెమ్మలు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఉడికిచ్చి పెట్టుకున్న బఠానీలు పచ్చివి ఇవి కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 50% అయితే ఫ్రై అవ్వాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పుదీనా, ఇవి కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇందులో వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనకి రైస్కి సరిపోయినన్ని వాటర్ పోసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. అలాగే ఇందులోనే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి లేదంటే గరం మసాలా వేసి ఈ ఎసరంతా బాగా మరిగేదాకా మరిగించుకోవాలి. ఈ వాటర్ అయితే మరిగినాయి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడికించుకోవటమే. రైస్ వేసి 1 నిమిషం కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా వాటర్ కొద్దిగా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి 1 నిమిషం కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో అన్నాన్ని అయితే మగ్గించుకోవాలి. రైస్ని మర్చిపోయా. రైస్ అయితే మగ్గిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ మెంతికూర రైస్ అయితే రెడీ అయ్యింది.